கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். ఏమొచ్చా విశేషాలా? ఏమని అంతా మామూలేగా. కొరక పెళ్లి సంబంధం కుదిరిందంటే ఒక మాట కూడా చెప్పలేరు. ఎవరు మామ నీకు చెప్పిందా? అయినా నాకు డౌట్, ఒంటి నిండా జబ్బులు తప్పితే జోబిలో రూపాయి డబ్బులు ఉండవు, నిన్నలా ఓకే చేసిందిరా? అందరూ నీలా ఆలోచించరా, తన నా మనసును చూసి ఇష్టపడిందిరా. అవునా? ఆ కుర్చీ మరలు ఎరగటాయి మనసు పులుసు అన్నావంట. రే సార్ బాగానే కదా, నువ్వు సడన్ గా ఏమైందిరా నీకు? సరే సరే పక్కన పెట్టగానా, అమ్మాయి పేరేం పేరు? పేరు సపన, ఊరు కర్నూలు. అవును, నువ్వు మహేష్ బాబు ఆ భూమిక నువ్వు ఆ ఊపిరి రాజు ప్రకాశ్ రాసిన చంపి ఆమెను పెళ్లి చేసుకో. ఇది ఒక్కరోజు సినిమా, మేము చూడాల. ఏంటి మమ్మీ ఎవడీడు? సరేగానా? కట్నం అంటే ఇంటికే కట్నం గిట్నం తీసుకొని నాకు నచ్చదురా. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు వెళ్ళిపోతావా? కూర్చో. నాకు తెలియదు. దానికి అటు వెళ్ళిపోతాడ్రా. ఒరే, ఇండియా అబ్బాయిగా రిజెక్ట్ చేస్తున్నారు, నువ్వు చూడడానికి కొరియన్ కోతిలాగా ఉంటావు. నువ్వు ఆ స్వప్నం పెళ్లి చేసుకుని ఏ చెట్టు పైన ఏ కొమ్మ పైన కాపురం పెడతావురా నాయన? నన్నే కొరియన్ కోతంటావా? ఆల్రెడీ అనేసా. సరే కానీ ఫస్ట్ 1000 రూపాయలు. ఎందుకురా 1000 రూపాయలు ఎలా? నువ్వు చెప్పింది బుర్రలో నుంచి పోవాలంటే బుద్ధి వేయాల్సిందే, అందుకే వెయిట్. సరే అది వదిలేగానే నా మాటిని పెళ్లి వద్దురా. నన్ను చూస్తే నీకు కుళ్ళురా. అర్థం చేసుకోరా బామర్దే, నేను జస్ట్ కుళ్ళుకుంటున్నా, నువ్వు పెళ్లి చేసుకుంటావు కుమ్మిలి ఆరేస్తావు బామర్దే, అర్థం చేసుకోరా. ఎందుకురా పెళ్ళి అంటే అందరూ నెగిటివ్ గా మాట్లాడతారు? వృక్షో రక్షిత్ రక్షిత, అలాగనే భార్య రక్షిత్ రక్షిత. మనం భార్యని బాగా చూసుకుంటే మనల్ని భార్య బాగా చూసుకుంటుంది. మనం భార్యని బాగా చూసుకుంటే మనల్ని భార్య బాగా చూసుకుంటుంది. అర్థమైందా రాజా? ఇంకో 3 నెలలు నువ్వు నీకే అర్థం అవుతుంది. పెళ్ళైన తర్వాత ఎంతమంది కోటేశ్వరులు ఏంటో తెలుసా నీకు? ఊరే అది భార్య వచ్చినోడు కావలేదురా, ఆ భార్య పెట్టే బాధ తట్టుకోలేక ఇంటికైనా ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి టార్చర్ తట్టుకోలేక ఫ్యూచర్ గురించి ఆలోచించి అలా కోటీశ్వరులు అయ్యారా. ఆ భార్య పెట్టే బాధ తట్టుకోలేక ఇంటికైనా ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి టార్చర్ తట్టుకోలేక ఫ్యూచర్ గురించి ఆలోచించి అలా కోటీశ్వరులు అయ్యారా. ఎట్లయితే ఏముంది, ఎలా అయినా భార్య వల్లే కదా. సరే కానీ అమ్మాయి ఫోటో చూపించా. ఒరే, నువ్వు చూడడానికి ఏమో అంజీ సినిమాలో ఆత్మలింగం కోసం వెతికే వాడిలో ఉన్నావు, తనేమో అదే సినిమాలో మానవ పట్టుకు సబ్స్లా ఉన్నాయి. అసలు ఏమైనా మ్యాచింగ్ ఉండారా? మా వైట్ పక్కన బ్లాక్ ఉంటేనే కదా మా వైట్ కొందాం. సరే ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావు, పెళ్ళి నాకు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పురా. అంటే అది చూసావా, పెళ్ళికి ముందే ఇంత ఆలోచిస్తున్నావు, రేపు పెళ్లి చేసుకున్నాను అంతేరా, జీవితాంతం ఆలోచిస్తుంది తప్పితే ఆచరణ ఏం జరగరా. మనం అర్థం చేసుకోరా, పెళ్ళి వద్దురా. చెప్పావురా మా నువ్వు ఏమైనా చెప్పురా, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకునే జరగాలి. ఈ నా మాట ఎందుకు సరే ఇన్ని చెప్తున్నావు, పెళ్లి గురించి 2 ముక్కల్లో చెప్పురా. పెళ్ళి అనే 2 అక్షరాలు 2 మనసులను కలుపుతుంది, 2 కుటుంబాల మధ్య బంధుత్వాన్ని ఏర్పరుస్తుంది. ఇంకా చెప్పు. ఒకే ఇంట్లో 2 కూరలు చేస్తుంది, పుట్టిన పిల్లకి 2 అకౌంట్ నేర్పిస్తుంది. పెళ్లి గురించి చెప్పు, అది 2 4 అని చెప్తావు. ఏంద్రా ఎందుకు పుడతారో కూడా తెలియదండి. ఎంతవరకు ఎందుకురా పెళ్ళి? మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళు ఎంత తిడతావో తిట్టు, నీకు సిగ్గులా? చివరికి నేను నిర్ణయం ఏంటో చెప్పు. ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను మచ్చా. ఫిక్స్ అయిపోయినావు? ఫిక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకో 3 నెలల తర్వాత ఇదే మాట చెప్పు, అప్పుడు కూడా నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. బాయ్. మా బాయ్ రా.